శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభ సాయంకాలం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు చక్రి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ అందరినీ ఈ విధంగా కలవడం చాలా ఆనందంగా ఉంది యూట్యూబ్లో. ఇక విషయంలోకి వచ్చినట్లయితే, మనకి ఈ నెల చక్కగా మార్చి 30వ తేదీన నూతన సంవత్సరాది ప్రారంభమవుతూ ఉన్నది. నూతన తెలుగు సంవత్సరాది యుగాది. కాలక్రమేణా ఉగాదిగా మనం పరిగణిస్తున్నప్పటికీ అది యుగాది. యుగమునకు ప్రారంభం. యుగ ప్లస్ ఆది, యుగాది. యుగము అంటే సాధారణంగా త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇలా 4 కదా. మరి కలియుగంలో ఉన్నామంటున్నారు, మళ్ళీ యుగం ప్రారంభం ఏమిటండి అని చెప్పేసి అనుకోవచ్చు. యుగాది అంటే, యుగము అంటే సంవత్సరం అని కూడా సంస్కృతంలో ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ యుగాది అంటే సంవత్సరాది. అర్ధరాత్రి వేళ చేసుకునేటువంటి సంవత్సరాది మంది కాదు. మంది ఎప్పుడు కూడా చక్కనైనటువంటి తెలుగుదనం లేక ధర్మం ఉట్టిపడేటటువంటి యుగాది మంది. ధర్మం ఉట్టిపడేటువంటి సంవత్సరాది. అయితే మనం తెలుగు సంవత్సరాది ప్రభావం నుంచి అక్షయ వరకు కూడా 60 సంవత్సరాలు ఎలా వచ్చేయండి. 60 సంవత్సరాలకి పేర్లు ఎలా పెట్టారు అంటే, ఆ 60 సంవత్సరాలు కూడా ఒకసారి నారద మహర్షుల వారు వైకుంఠానికి వెళ్ళారు, విష్ణుమూర్తి వారి వద్దకి. వెళ్తే వైకుంఠంలో విష్ణుమూర్తి వారిని చూసి నారదుల వారు నమస్కరించి, నీ నామాన్ని ఎప్పుడు చెప్తూ ఉన్నాను కాబట్టి నీ మాయ నా వరకు రాదు అని చెప్తున్నారు విష్ణుమూర్తి వారితో. అవునా, సరే అయితే అగో ఆ కొలను ఉంది కదా, ఆ కొలంలోనికి వెళ్ళి నువ్వు స్నానం చేసిరా అని చెప్పేసి నారదుల వారికి విష్ణుమూర్తి వారు చెప్పారట. వెంటనే నారదుల వారు వెళ్ళి ఆ కొలంలో స్నానం చేయగానే ఆడదానిగా మారిపోయారు. మారిపోగానే ఒక రాజుగారు చూసి ఆ స్త్రీగా మారినటువంటి నారదుల వారిని తీసుకొని పోయి చక్కగా వివాహం చేసుకొని 60 మంది పుత్రికలను కన్నారు సంతానంగా. ఈ 60 మంది పుత్రికలు కొంతకాలానికి అయ్యారు అని మనకు పరిభాష. ఈ 60 మంది సంవత్సరాలకి కూడా ఇది మనకు ఉన్నటువంటి పరిభాషలో చెప్పుకున్నటువంటి కథ. అయితే ఈ 60 సంవత్సరాల్లో నిన్నటి వరకు అంటే కొత్త అమావాస్య ముందు వరకు కూడా అయ్యేటటువంటి దాన్ని క్రోధీనామ సంవత్సరం అని, ఇక నుంచి ప్రారంభమయ్యేటటువంటి దాన్ని విశ్వావసు నామ సంవత్సరం అని అంటారు. విశ్వవసు. ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉన్నది. ఉగాది రోజున మీరంతా కూడా తెల్లవారి త్వరగా వేకువజామున నిద్రలేచి, రైతుల పండుగ, రైతులందరూ కూడా నాగలి దుక్కి దున్ని, తదుపరి మిగతా వాళ్ళంతా కూడా పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా తైలాభ్యంగనం, ఒంటికి నువ్వుల నూనెతో ఒంటికి ఒళ్ళంతా రాసుకొని స్నానం చేసి, వీలైతే కుంకుడుగాయ తలపై కుంకుడుగాయతో స్నానం, లేకపోతే షాంపూతో కానీ శిరస్నానం ఆచరించి చక్కగా ఇంటిల్లపాది నూతన వస్త్రాలు లేక ఉతికారు వేసినటువంటి వస్త్రాలు ధరించి ఇంటి దగ్గర దేవుని మందిరంలో, పూజా మందిరంలో ఆవు నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి, అటు పిమ్మట చక్కగా షడ్రుచులతో సంబంధమైనటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసుకొని మీ ఇష్టదేవతకి పెట్టి, నైవేద్యంగా పెట్టి, దండం పెట్టుకొని, అటు తదుపరి పిల్లలకి పెద్దలు తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా దేవాలయ సందర్శనం చేసుకొని ఇంటిల్లపాది ఆనందంగా ఉండి, మీ పురోహితుల వద్ద కానీ లేక దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుల వద్ద కానీ చక్కగా పంచాంగ శ్రవణాన్ని, అంటే పంచాంగంలో ఈ సంవత్సరం మన ఫలితం ఎలా ఉన్నది
అనేటువంటిది తెలుసుకొని చక్కగా ఉగాదిని సుసంపన్నం చేసుకుంటారని, అందున ఈ ఉగాది అనేటువంటి యుగమునకు ఆది అయినటువంటి ఈ ఉగాదిన అందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, భోగభాగ్యాలతో ఉండాలని, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ చక్రి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందికి ఈ విలువైనటువంటి సమాచారాన్ని షేర్ చేస్తారని కోరుకుంటూ వెల్కమ్ టు అందరికీ శుభం. అందరికీ మంచి జరగాలి. సర్వే జన సుఖినో భవంతు.